హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో చాలా రోజులకి అయితే ఒక మంచి వీడియో అయితే చేస్తున్నా. సో యాక్చువల్లీ నేను ఎన్నో వీడియో చేద్దాం అనుకున్నా, కానీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయినా చాలా రోజుల వీడియోస్. సో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది ఏ కంట్రీకి వెళ్ళాలి, ఇండియా నుంచి బయటకు వస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ మీద, జాబ్స్ మీద. సో చాలామందికి ఒక డైలమా అవుతుంది, యూఎస్ వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, ఆర్ యూరప్కి వెళ్ళాలా అని. సో ఈ వీడియోతో నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. సో నేను ఈ వీడియో చేసే ముందు నా ఫ్రెండ్స్ని చాలామందిని కనుక్కున్న ఇన్పుట్స్, అసలు ఏ కంట్రీ అయితే బాగుందో అని. సో నేనైతే యూరప్ గురించి అయితే నేను చెప్తాను, ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి. జర్మనీలో నేను కొన్ని రోజులు ఉన్నా కదా, సో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి కనుక్కున్నా అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అని. ఇంకా నేను మా ఫ్రెండ్స్ ఇంకా ఇటలీలో ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి కనుక్కున్నాం అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ వస్తే బాగుంటుందా లేదా ఎడ్యుకేషన్ మీద కానీ ఆర్ జాబ్ మీద కానీ. సో ఈ వీడియోలో అయితే మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను. ఒకవేళ మీరు యూరోప్కి వెళ్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ యూరోప్లో ఏదన్నా వేరే కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారా అని. సో మీరు నా ఛానల్ కొత్తగా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియోకి అయితే మనం వెళ్ళిపోదాం ముందుకి. సో యాక్చువల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ కంట్రీకి వెళ్ళినా కానీ టర్మ్స్ అనేటివి బాగాలేవు. అంటే ఎందుకంటే ఫ్లో ఎక్కువైపోయింది. మన ఇండియన్సే అంటే మన తెలుగు వాళ్ళే చాలామంది ప్రతి కంట్రీలో ఉన్నారు. సో కాంపిటీషన్ అనేది అప్పట్లాగా లేదు, ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్కి తీసుకుంటే ఒక్క జాబ్కి కొన్ని వేల మంది అప్లై చేస్తున్నారు, అండ్ ఇంకా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇప్పటికి కూడా కొన్ని కంట్రీస్లో ఇంకా మన చేతిలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చినా కానీ మనం కొంచెం కష్టపడితే జాబ్ వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాని గురించి అయితే మనం మాట్లాడదాం ఈరోజు. ఇంకా మీరు ఒకవేళ యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను అనుకో, ఇది కొంచెం ఖర్చుతో కూడిన పని. మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఆ యూఎస్ అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, అండ్ ఇంకా మనం మనీ పెట్టాలి, చాలా ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. అండ్ సేమ్ టైంలో అక్కడ జాబ్స్ కూడా ఇంకా తెలిసిందే కదా యూఎస్లో ఎంతమంది ఉన్నారో. సో మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా మీరు చూస్తూ ఉంటారు ఎంతమంది వెళ్ళారో, అసలు ఎంత రచ్చరచ్చ చేస్తున్నారో యూఎస్లో అని. సో జాబ్స్ కూడా ఇంతే ఉంది, చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో నా దృష్టిలో నేను నా పర్సనల్గా ఏం చెప్తా అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీరు 30 lakhs 40 lakhs అప్పు తీసుకొని యూఎస్కి వెళ్ళడం అయితే మానేసేయండి. మీరు కంపల్సరీ మీరు యూఎస్ వెళ్ళాలి, మేము యూఎస్ని చూడాలి, యూఎస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళండి. కానీ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. 2 years పాటు బాగానే ఎంజాయ్ చేస్తారు, 3 years పాటు బాగానే ఎంజాయ్ చేస్తారు, పార్ట్ టైం చేసుకొని ఏదో చేస్తారు. కానీ తర్వాత జాబ్ రాకపోతే మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ కట్టలేకపోతారు. సో నాకు చాలామంది అట్లా ఉన్నారు. సో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకు. సో ఇది ఒక సిచ్యువేషన్. ఇంకా మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ మీరు కంపల్సరీ యూఎస్కి వెళ్ళాలనుకుంటే, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవాలంటే వెళ్ళొచ్చు. కానీ నేను ఒక నార్మల్ స్టూడెంట్ని. సో నేను నా పర్సనల్గా చెప్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా ఇది. సో ఒకవేళ మీరు నాలాగా నార్మల్ స్టూడెంట్ అయి ఉండి పర్లేదు, నేను యూఎస్ వెళ్ళకుండా వేరే కంట్రీకి వెళ్ళి సెట్ అవుతా అంటే మాత్రం యూఎస్ ఇంకా డ్రాప్ అయిపోండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఏం బాగాలేదు కూడా. అండ్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూరప్. సో యూరోప్లో కూడా చాలా కంట్రీస్ ఉన్నాయి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. యూరప్ అంటే ఒక కంట్రీ కాదు, సో యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఆ కంట్రీ గురించి మనం మాట్లాడదాం. సో యూరోప్లో వచ్చేసి మెయిన్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఉంటుంది, అన్ని కంట్రీస్లో కాదు, కొన్ని కంట్రీస్లో ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ ఉంటుంది. సో అలా ఆ కంట్రీస్లలో ఫస్ట్ కంట్రీ వచ్చేసి జర్మనీ అండ్ ఇంకా ఇటలీ కూడా. ఈ 2 కంట్రీస్తో ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఫ్రీ ఉంటుంది, కానీ అక్కడ లాంగ్వేజ్ అనేది మనకు పెద్ద బ్యారియర్ అవుతుంది. అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళ కంట్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఈ ఇటలీ ఇంకా జర్మనీలో వచ్చేసి మాస్టర్స్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనము ఈ 2 కంట్రీస్కి వెళ్తే మనం ఇంగ్లీష్లో మాస్టర్స్ చేయొచ్చు, సేమ్ టైంలో ఫ్రీ ఎడ్యుకేషన్. సో డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ మన లివింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నేను ఐర్లాండ్ అంటున్నా కదా. సో ఐర్లాండ్లో వచ్చేసి ఎడ్యుకేషన్ ఫ్రీ కాదు, కాస్ట్లీ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ డిపెండ్స్ ఆన్ కాలేజ్ మీకు సీట్ అయితే వస్తుంది. అంటే కొన్ని కాలేజెస్ 10 lakhs ఉంటుంది, కొన్ని కాలేజెస్ 20 lakhs ఉంటుంది. ఇంకా అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ బట్టి ఫీజు అనేది మారుతూ ఉంటుంది. స్టార్టింగ్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ కోర్స్ అండ్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ మనకు ఫీజు అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. అండ్ ఇంకా కొన్ని కంట్రీస్లో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో తీసుకుంటే, ఫ్రాన్స్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, కానీ ఫ్రీ కాదు, ఎక్స్పెన్సివ్ కాలేజెస్. అంటే ఒక 15 lakhs to 20 lakhs అయితే ఫ్రాన్స్లో అవుతాయి. సో ఇప్పుడైతే నేను ఎవరైతే యూరోప్కి వద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం అయితే మెయిన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొంతమందికి డైలమా ఉంది, నేను జర్మనీకి వెళ్ళాలా, ఆర్ ఎల్స్ ఐర్లాండ్కి వెళ్ళాలా, ఆర్ ఎల్స్ ఇటలీకి వెళ్ళాలా, సో ఈ కంట్రీస్లో అని. సో ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే.
సో మొత్తం అయితే ఈ వీడియో వినండి. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఐదర్ జర్మనీకి వెళ్ళాలా ఆరెల్స్ ఐర్లాండ్కి రావాలా ఆరెల్స్ ఇటలీకి వెళ్ళాలా అని. అండ్ ఇంకా నేను అడ్వాంటేజెస్ కూడా చెప్తాను, ఏ కంట్రీకి వెళ్తే మనకు ఎట్లా ఉంటుంది అని. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ జర్మనీకి వెళ్ళాడు అనుకోండి. సో మెయిన్గా చేయాల్సిన పనులు ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి, యూరోప్లో ఏ కంట్రీ కూడా ఇంగ్లీష్ అంటే వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్ కాదు. సో వాళ్ళకు ఓన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో జర్మనీ వాళ్ళు ఇంగ్లీష్ని హేట్ చేస్తారు. సో వాళ్ళకు జర్మనీ ఇంపార్టెంట్. సో మీరు కంపల్సరీ జర్మనీలో సెట్ అవ్వాలనుకుంటే 100% గ్యారంటీ జర్మనీ నేర్చుకోవాల్సిందే. అండ్ ఇంకా ఒక మాస్టర్స్ కోసం వస్తారు కదా జర్మనీకి. సో ఎడ్యుకేషన్ ఫ్రీ కాబట్టి ఒకవేళ మీకు మంచి మాస్టర్స్ అయిపోతుంది ఈజీగా 2 years పాటు. కానీ తర్వాత మీరు మంచి కంపెనీలో జాబ్ కొట్టాలంటే కంపల్సరీ మీరైతే లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. లేకపోతే మీరు లాంగ్వేజ్ నేర్చుకోకపోతే మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నా అక్కడ వేస్టే. అండ్ ఇంకా అక్కడ కూడా అంతేం లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువేం కాదు, జర్మనీలో చాలా ఎక్కువ కాస్ట్. అంటే మీకు మంత్లీ ఎటుగా అనుకున్న ఒక 50,000 to 60,000 అయితే ఎక్స్పెన్సెస్ అని అవుతాయి జర్మనీలో. ఇంకా డిపెండ్స్ ఆన్ ఏరియా అండ్ డిపెండ్స్ ఆన్ ఇంకా మీ లైఫ్ గురించి. అండ్ సో ఇది జర్మనీ బేసిక్ ఇంట్రొడక్షన్. అండ్ ఇంకా ఇటలీ ఇంట్రొడక్షన్ గురించి చెప్పాలంటే, ఇటలీలో ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కంపేర్ టు జర్మనీ. ఇటలీలో కొంచెం తక్కువగా అయిపోతుంది, ఒక 20,000 30,000లో ఒక 1 month సరిపోతుంది ఇటలీలో. అండ్ ఇంకా మీకు ఏం కట్టాల్సిన అవసరం లేదు. అండ్ సేమ్ టైంలో ఇటలీ గవర్నమెంట్ మీకు స్కాలర్షిప్ ఇస్తుంది. సో ఇయర్లీ వచ్చేసి 6,000 euros ఇస్తుంది. 6,000 euros అంటే ఆల్మోస్ట్ ఒక 5 lakhs పాటు ఇస్తుంది. అట్లా 2 years ఇస్తుంది. సో దీని అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మనము స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అండ్ ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇది ఇటలీ గురించి. అండ్ ఇంకా ఐర్లాండ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే, ఐర్లాండ్లో చెప్పాను కదా ఫ్రీ ఏం కాదు, కాస్ట్లీ. కానీ ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్తో ఐర్లాండ్కి వచ్చారనుకోండి, మీకు మాస్టర్స్ ఇక్కడ 1 yearలో అయిపోతుంది. సో యూరోప్లో ఏ కంట్రీలో కూడా మాస్టర్స్ 1 year అవ్వదు. ఇక్కడ ఓన్లీ ఐర్లాండ్లో మాస్టర్స్ వచ్చేసి 1 yearలో అయిపోతుంది. అండ్ ఇంకా జర్మనీలో కంపేర్ చేసుకుంటే, జర్మనీలో మాస్టర్స్ వచ్చేసి 2 years ఉంటుంది. కొన్నిసార్లు 3 years కూడా అవ్వచ్చు. అండ్ ఇంకా ఇటలీలో మాస్టర్స్ వచ్చేసి 2 years ఉంటుంది. నాదైతే 3 years అయింది. అంటే ఇంకా చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ మీ నాలెడ్జ్ బట్టి మాస్టర్స్ అనేది మారుతుంటుంది. సో నేను కొంచెం నార్మల్ స్టూడెంట్ కాబట్టి నాకు ఒక 3 years పట్టింది మాస్టర్స్ అవ్వడానికి. అండ్ ఇంకా సో ఇది ఐర్లాండ్ ఎడ్యుకేషన్ గురించి. సో కాస్ట్ వచ్చేసి 10 to 20 lakhs మధ్యలో ఉంటుంది. 1 yearలో మాస్టర్స్ అయిపోతుంది. మాస్టర్స్ అయిపోగానే 2 years పాటు మీకు వర్క్ సెర్చ్ వీసా ఇస్తారు. అండ్ ఈ వర్క్ సెర్చ్ వీసా అంటే జస్ట్ జాబ్ ఎత్తుకోనికి, అండ్ సేమ్ టైంలో ఆ టైంలో మీరు ఫుల్ టైం జాబ్ కూడా చేయొచ్చు. అంటే రెస్టారెంట్స్లో ఆర్ ఎల్స్ ఏదైనా కంపెనీస్లో 40 hours జాబ్ చేయొచ్చు ఆ వీసాతోని. అండ్ ఇంకా జర్మనీలో కూడా మీకు సేమ్ మాస్టర్స్ అయిపోగానే 1 year పాటు మీకు వర్క్ సెర్చ్ వీసా ఇస్తారు. అండ్ ఇటలీలో కూడా సేమ్ మాస్టర్స్ అయిపోగానే 1 year పాటు వర్క్ సెర్చ్ వీసా ఇస్తారు. అండ్ ఇంకా దాన్ని మీరు ఇంకొక 1 year పాటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకోవాలనుకుంటే 2 years పాటు వర్క్ సెర్చ్ వీసా వస్తారు అనుకోండి, జర్మనీ ఆర్ ఇటలీ ఆర్ ఐర్లాండ్లో కూడా. సో ఈ వర్క్ సెర్చ్ వీసా ఇంకా దీని గురించి. అండ్ ఇంకా ఇంకొక మెయిన్ మ్యాటర్ చెప్పాలంటే జాబ్స్ గురించి. అండ్ ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇటలీలో జాబ్స్ అంతగా లేవు. అంటే అది కూడా ఇంకా డిపెండ్స్ ఆన్ ఇంకా మీ గురించి. అంటే మీరు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి, ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి వచ్చారనుకో, మీకు కొంచెం జాబ్ ఈజీగానే వస్తుంది. లేదు నేను ఫ్రెషర్గా వస్తున్నాను అంటే మాత్రం మీరు కొంచెం ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఫ్రెషర్గా వచ్చారంటే మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వీళ్ళు కూడా ఫ్రెషర్కి రోల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్లోనే గ్రాడ్యుయేట్ రోల్స్ అనేది పెడతారు, చిన్న కంపెనీస్లో గ్రాడ్యుయేట్ రోల్స్ ఉండవు. అండ్ ఇంకా వాళ్ళు ఫ్రెషర్స్ని కూడా అంత ఈజీగా కన్సిడర్ చేసుకోరు. అండ్ ఇంకా జర్మనీలో వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్రాడ్యుయేట్ రోల్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు. అంటే లాంగ్వేజ్ అంటే మీకు బేసిక్ లాంగ్వేజ్ కాదు, మీకు కొంచెం ఎక్కువ రావాలి, కొంచెం ప్రొఫిషియన్సీ ఉండాలి లాంగ్వేజ్లో. అంటే మీరు వర్కర్స్తో కమ్యూనికేట్ చేసేలాగా ఉండాలి, అప్పుడే మీకు జాబ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా చాలామందికి అయితే జర్మనీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ప్రజెంట్ కొన్ని టర్మ్స్ బాగాలేవు. అంటే అన్ని కంట్రీలో రిసెషన్ కొంచెం వస్తున్నట్టుంది. సో జాబ్స్ అనేవి పోతున్నాయి, అంత తొందరగా తీసేస్తున్నారు. సో ఈ టైంలో నా దృష్టిలో చెప్పాలంటే మీరు ఈ యూరోపియన్ కంట్రీస్ అంటే ఈ లైక్ జర్మనీ, ఇటలీ ఈ కంట్రీస్ కన్నా ఐర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్, ఐర్లాండ్ ఆర్ఎల్స్ ఇంకా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినంత పని ఉండదు. మనకు వచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్తోనే మనమైతే జాబ్స్ అయితే కొట్టచ్చు. సో నేనైతే కొంచెం నా సజెషన్ అయితే యూరోప్తో పోలిస్తే
ఐర్లాండ్ కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను ఆల్రెడీ నా పాత వీడియో చెప్పాను కదా, ఇక్కడ 2 yearsలో PR వస్తుందని. సో అదొక కాన్సెప్ట్ ఉంది. అండ్ ఇంకా ఇంకోటి వచ్చేసి మేము 10 lakhs పెట్టుకోలేము ఐర్లాండ్కి, అంటే ఇప్పుడు నేను రాలేను అంటే కొంచెం నాకు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకున్నారు అనుకో, మీరు ఏం చేయాలంటే మీరు యూరోప్కి రండి. యూరోప్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి ఏం ఖర్చు ఏమి ఉండదు. యూరోప్కి రండి. యూరోప్ వచ్చిన తర్వాత మాస్టర్స్ ఫినిష్ చేసుకొని దాని తర్వాత ఐర్లాండ్ కానీ ఏదైనా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి మూవ్ అయిపోండి. ఎందుకంటే రేపు కూడా మనకి ఇబ్బంది ఉండొద్దు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న కంట్రీస్లో మనం ఎప్పటికైనా కంపల్సరీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే రీసెంట్గా నేను కొన్ని సిచ్యువేషన్స్ అయితే చూశాను మా ఫ్రెండ్స్ దగ్గర. సో లాంగ్వేజ్ లేకపోతే ఏదో రోజన్నా మనకు బయటకు పంపించేస్తారు. దట్ మీన్ ఇంకా జాబ్ అంత సెక్యూరిటీ ఉండదు. సో మనకు వచ్చిన లాంగ్వేజ్ ఉన్న కంట్రీ అయితే కొంచెం నా దృష్టిలో అయితే బెస్ట్. సో ఇదైతే నేను చెప్తాను. సో యూరోప్తో కంపేర్ చేస్తే అంటే ఈ జర్మనీ ఆర్ ఎల్స్ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఈ కంట్రీస్తో కంపేర్ చేస్తే నాకైతే ఐర్లాండ్ కొంచెం నచ్చింది. అంటే ఇక్కడున్న సిచ్యువేషన్, అంటే ఇక్కడున్న మనుషులతో కానీ, సో నీకు ఎక్కువ లాంగ్వేజ్ బడర్ ఉండదు. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఒకటే, వెదర్ ఒకటి కొంచెం చాలా చల్లగా ఉంటుంది. మిగతా అంతా ఏముండదు. మిగతా అంతా చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము ఈ 3 కంట్రీస్లో అకామిడేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు జర్మనీలో అకామిడేషన్ ఎట్లా అంటే, సో జర్మనీలో అకామిడేషన్ అంత తక్కువేం కాదు. సో కొంచెం బాగానే ఉంటుంది. నాట్ కంపేర్ టు ఐర్లాండ్లో చాలా ఎక్స్పెన్సివ్. సో మనం ఇప్పుడు ఒక స్కేల్ తీసుకుంటే ఫస్ట్ ఐర్లాండ్ ఉంటుంది, తర్వాత జర్మనీ ఉంటుంది, తర్వాత ఇటలీ ఉంటుంది. సో జర్మనీలో వచ్చేసి యావరేజ్గా ఎవ్రీ మంత్ మనం ఒక రూమ్ రెంట్ అట్లా ఒక 35,000 to 40,000 మాత్రం కట్టాలి. ఒక సపరేట్ రూమ్ అయితే ఉంటుంది, అంటే ఫుల్ ఫ్లాట్ రాదు. ఒక రూమ్ అయితే వస్తుంది మీకు, షేరింగ్లో ఒక రూమ్ అయితే వస్తుంది. సపరేట్ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే ఒక 80,000 to 90,000 అయితే అవుతాయి సపరేట్ రూమ్ తీసుకుంటే, అంటే డిపెండ్స్ ఆన్ ఏరియా అది కూడా. అండ్ ఇంకా గ్రాసరీస్ దగ్గర వచ్చిందంటే ఒక నార్మల్ ఒక ఫ్యామిలీకి అయితే ఎవ్రీ మంత్ ఒక 20,000 to 30,000 అయితే గ్రాసరీస్ అయితే అవుతాయి. సో ఆన్ యావరేజ్గా ఒక 1,000 euros అంటే పెట్టుకోండి, అంటే ఒక 90,000 to 1 lakh అయితే ఖర్చు అవుతాయి గ్రాసరీస్కి, ఇంకా అకామిడేషన్కి. ఒక ఫ్యామిలీకి అంటే ఒక వైఫ్ హస్బెండ్ ఇంకా 2 పిల్లలకి అయితే ఇంత అయితే ఖర్చు అవుతుంది. కొంచెం ఇంకా ఎక్కువ తక్కువ అవ్వచ్చు. అండ్ ఇంకా సో మనం ఇటలీలో కంపేర్ చేసుకుందాం అంటే ఇటలీలో ఇంత ఎక్కువ ఉండదు. సో ఇటలీలో ఒక 600కి ఒక మంచి 2 bedroom ఫ్లాట్ అయితే వస్తుంది. సో ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, అంటే ఫుడ్ కూడా కొంచెం చీపే ఉంటుంది. మరి జర్మనీ, ఐర్లాండ్ అంత కాస్ట్ అయితే ఉండదు. సో అక్కడ ఒక 90,000, 85,000, 90,000 వరకు అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. అండ్ ఇంకా ఐర్లాండ్ గురించి కంపేర్ చేయాలంటే ఐర్లాండ్లో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. సో ఇక్కడ నీకు ఒక 2 bedroom ఒక ఫ్యామిలీకి ఒక 2 bedroom ఫ్లాట్ కావాలనుకుంటే మినిమం మనం 2.2 lakhs 2.5 lakhs పక్క పెట్టాలి. సో ట్రస్ట్ మీ చాలా ఎక్కువ ఉంటుంది ఐర్లాండ్లో. అసలు యూరోప్లో ఎక్కడ దేని గురించి కూడా మనం కంపేర్ చేయలేము ఐర్లాండ్తో. ఐర్లాండ్లో హౌసింగ్ క్రైసిస్ నడుస్తుంది ప్రజెంట్. సో చాలా ఎక్కువ. సో ఇదొక్కటి ఇక్కడ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్, ఇంకా ఏ డిసడ్వాంటేజెస్ లేవు. సో ఇదొక్కటి చాలా పెద్ద డిసడ్వాంటేజ్. సో హౌసింగ్ డిసడ్వాంటేజ్ ఇది. సో మనం ఎన్ని ల్యాక్స్ సంపాదించినా అందులో చాలా మనీ దీనికే పోతుంది, ఇల్లుకే పోతుంది. అండ్ ఇంకా ఫుడ్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీ మంచిగా తినాలనుకుంటే సేమ్ 30,000 to 35,000 అయితే ఖర్చు అవుతుంది ఫుడ్కి. సో ఇది ఇంకా ఇటలీలో హౌసెస్ తక్కువ ఉంటాయి, అంటే నీకు చాలా బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి. తెలుసు కదా అందరికీ ఇటలీ ఎంత మంచిదో. అంటే లొకేషన్ పరంగా నాకైతే ఇటలీ అయితే అన్నిటిని బీట్ చేస్తుంది. సో ఏ కంట్రీ కూడా ఇటలీని బీట్ చేయలేకపోతుంది. లొకేషన్స్ చాలా బాగుంటాయి, ప్రతి స్ట్రీట్ అందంగా ఉంటుంది ఇటలీ. జర్మనీ కూడా అంతే, జర్మనీ కూడా చాలా బాగుంటుంది. సో ఐర్లాండ్ వచ్చేసి అంత అందంగా ఏమి ఉండదు. సో ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది, గ్రీన్ ఎక్కువ ఉంటుంది, అంత అందంగా ఏమి ఉండదు కంపేర్ టు ఇటలీ అండ్ జర్మనీ. సో ఇదైతే అకామిడేషన్ గురించి. సో ఈ వీడియో ఓన్ యావరేజ్గా చెప్తున్నాను నేను ఇంత ఖర్చు అవుతుందని. సో నేనైతే ఇంకా ముందు వీడియోస్లో ప్రతి కంట్రీలో అకామిడేషన్స్ ఎట్లా ఉంటాయో ప్రజెంట్ నా సిచ్యువేషన్కి అయితే చెప్తాను. సో ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేశాను. సో నేను అక్కడ ఉన్నా కదా ఇటలీ ఇంకా జర్మనీలో కొన్ని మంత్స్ ఉన్నా కదా. సో దానివల్ల నాకు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశాను. సో నేను ఒక బేసిక్ చెప్తున్నాను, మీకు ఒక ఐడియా రాని చెప్తున్నాను ఇంత ఖర్చు అవుతుందని. సో ఇంకా మీరు ప్లాన్ చేసుకోవాలి ఏ కంట్రీకి వెళ్తే ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయని. అండ్ ఇంకా ఒకవేళ మీరు మెకానికల్ అయి ఉండి మాత్రం మెకానికల్ ఉంటే మీరు ఏదో కంట్రీకి వెళ్ళి నేను సెట్ అయిపోతా అంటే చూడకండి. సో ఏ కంట్రీలో అయితే మీకు మెకానికల్ ఫీల్డ్ ఎక్కువ ఉందో అట్లాంటి కంట్రీకి అయితే ట్రై చేయండి. సో జాబ్స్ ఎక్కువ ఉన్నాయో అట్లా ఆ కంట్రీకి అయితే ట్రై చేయండి. సో ఆగమాగం బయటకు వచ్చేయకండి.
లక్షల అప్పు తీసుకొని బయటకు వచ్చేసి మేము పార్ట్ టైం చేసుకొని కడతాం అని డైలమా అయితే మానేయండి. చాలామంది అలా చెప్పి యూకే వెళ్ళారు. సో మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రతి గ్యాంగ్లో కూడా యూకేలో ఉన్నాడు. సో నా గ్యాంగ్లో కూడా చాలామంది యూకేలో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు దారుణంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ. సో అందుకే చెప్తున్నాను. సో మీరు ప్లాన్ చేయండి ఏ కంట్రీకి వెళ్తే మనం సెట్ అవుతాం, సో ఫ్యూచర్ బాగుంటుంది, సో మనకు రిస్క్ ఉండదు అని అలాంటి కంట్రీకి అయితే ట్రై చేయండి. సో ఏ కంట్రీకి పడితే ఆ కంట్రీకి పోకండి. సో ఇది ఈరోజు వీడియో గురించి. సో ఇంకా మళ్ళీ వీడియోలు ఇంకో కొత్త టాపిక్తో మీ దగ్గరకు వస్తాను. సో ఇప్పటి నుంచి కొంచెం నేను వీడియో రెగ్యులర్గా చేస్తాను. సో థ్యాంక్ యూ.